అంతా ఉల్టున్నట్టున్నాడు డమ్మిగాడు. అయితే ఒక పని చెయ్యి, సండే స్కూల్ టీచరు పిలుస్తుంది, నేను అర్జెంట్ గా రమ్మంటుంది సండే స్కూల్ టీచర్ అని చెప్పు. తొందరగా చెప్పు, తీసుకోండి రా. అర్థమైనట్లు లేడు వాడు. సండే స్కూల్ అంటే బేబీ అంటే పిలుస్తుంది అని చెప్పి అప్పుడు వస్తాడు వాడు. మర్యాద లేదా అసలు వాడికి? అసలు ఒక్క మాట కూడా వినేటట్టు లేడు కదా సోని. అసలు వాడు ఎక్కడ, అసలు వాడికి అనిపించని నేను చెప్తాను సంగతి. ఏంటైనా వచ్చావా? ఏంటి బేబీ లేదు గేబీ లేదు పో అనేదో అంటున్నావంట. సండే స్కూల్ టీచర్ అంటే మర్యాద లేదు నీకు? అంటే ఆంటీ అలా కాదంటీ, మా ఇంటి పక్కన బేబీ ఉంటది, ఆ పాపని అడిగారు అనుకుని లేదని చెప్పాను. బాగా బాగా కథలు నేర్చినావు గానీ ఇంతకు అసలు నువ్వు రాత్రి పూట పడుకోకుండా పగలు పడుకొని ఏం చేస్తున్నావు రా? రాత్రంతా కష్టపడి పని చేస్తున్నాను అండి. రాత్రి ఏం కష్టపడతారు పిల్లలు? రాత్రి వల్ల కష్టపడతారా? ఏం చేస్తారు రాత్రి? మరి రాత్రి నువ్వే కష్టపడేది. ఆగర సాంబార్ ముఖం నువ్వు ఒకటి. రాత్రి నువ్వు చేసే పని ఏది? తొందరగా చెప్పు, మనకు టైం అవుతుంది, వెళ్ళిపోవాలి. చెప్పనా ఆంటీ? చెప్పు. చెప్పరా పిల్లలు? అంతా పడుకొని రాత్రి చేసే పని ఏంది ఇప్పుడు మేము తెలుసుకోవాలి, తొందరగా చెప్పు. సరే దగ్గరకు వచ్చిన చెప్పు. నేను చెప్పాను పో. చెప్పురా. అంటే ఆంటీ నేను మీ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉందా? ఉంది. నా హ్యాండ్ బ్యాగ్ తో నీకేం పనిరా? చెప్పండి అండి, మీ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉందా? ఉంది, నా దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉంది. అయితే మీరు అందులో బరువు మోస్తారు కదా, అంటే ఫోను డబ్బులు అవన్నీ పెట్టుకొని బరువు మోస్తారా? అవును మోస్తాను. అవన్నీ తీసుకొని నేను మీకు బరువు తగ్గిస్తాను. ఒరే అది బరువు తగ్గించడం కాదురా, దొంగతనం అంటారు. అదేం కాదండి, అంటే మీకు బరువు అవుతుందని అవన్నీ తీసి మీకు సహాయం చేస్తాను. సహాయం అన్నారు డమ్మి, అది బరువు తగ్గించడం అన్నారు, సహాయం అన్నారు. దొంగతనం అయితే ఎవ్వరు అట్లా చేయరు దొంగతనం నీలాగా. నువ్వు చాలా బ్యాడ్ బాయ్ అన్నట్టున్నావు. అయినా ఆంటీ ఏది చేసినా ప్రార్థన పూర్వకంగానే చేస్తాను. ఏంది ప్రార్థన చేసి దొంగతనం చేస్తాడంట వాడు? ప్రార్థన, అలాంటి ప్రార్థన దేవుడు వింటాడా? పిల్లలు వింటారా? ఎవ్వరు వినరు. ప్రార్థన దేవుడు వినాడు, ఎవ్వరు కూడా వినరు. అట్లేం కాదండి, నా ప్రార్థన వినడు. ఎప్పుడన్నా చేసావా అట్లా ప్రార్థన? అంటే ఒక రోజు ఏమైందంటే నేను వెళ్తున్నాను, అప్పుడు నాకు చాలా ఆకలి. అప్పుడే ఇసయా నాకు ఆకలి అవుతుందయా అని ప్రార్థన చేశానండి. అప్పుడు ఒక అట్టి పందమ్మా వచ్చింది. అప్పుడు నేను పైన ఉన్నాను, పైనుంచి పైనే 2 డజన్ల అరటి పళ్ళు తీసేసుకున్నాను. అసలు అట్లా చేయొచ్చా? ట్రైన్ లో అంట కూర్చున్నాడంట, పైనుంచి ఎవరో అట్టి పండ్లు అమ్మడానికి వస్తే పైనుంచి పైకి దొబ్బేశాడంట. చూసావా ఇట్లా మాట్లాడుతున్నాడు? అసలు అది తప్పు కదా? లేదు ఆంటీ, అదేం కాదు. దేవుడు ఏలియాకి ఆహారం అవసరం అయితే దేవుడు ఇచ్చాడు కదా ప్రేయర్ చేస్తే. అయితే నువ్వు ఏలియా అనుకుంటున్నావా? ఏలియా కూడా మనలాంటి మనిషే కదా అండి. చూసావా అసలు మొత్తం బైబిల్ వాక్యాలే చెప్తున్నాడు వీడు, కానీ మళ్ళీ దేవుని మాట వినేది లేదు, ఏం లేదు. అసలు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు డమ్మి. లేదు ఆంటీ, నా ఫ్రెండ్ మాటనే వింటాను, తను ఏ చెట్టనే చేస్తాను. ఫ్రెండ్ మాట వెంట చూడు సోని, చూడు ఎంత చక్కగా VBS వచ్చిందో, ఎంత చక్కగా కూర్చుందో, ఎంత అమాయకంగా కూర్చుంది చూడు, ఎంత మంచిదో సోని. అసలు నేను ఎవరి మాట వినను, నా ఫ్రెండ్ మాటనే వింటాను. ఒక మాట చెప్తాను విను, ఏసే మాట చెప్పాలని నేను పిలిచాను. అసలు విను ఫస్ట్ నువ్వు. లేదు లేదండి, నేను ఎవరి మాట వినను, నా ఫ్రెండ్ మాట వింటాను వింటాను వింటాను.
నేను ఎంత బాగా ప్రయత్నించినా కానీ వినకుండా వెళ్ళిపోయాడు. తమ్మి, అసలు నా friend ఎందుకు? నేను మా ఫ్రెండ్ మాటనే వింటా, నా ఫ్రెండ్ మాటనే వింటా, నా ఫ్రెండ్ మాటనే వింటా అంటున్నాను. ఇంత నీ ఫ్రెండ్ ఏం వాడు ఫ్రెండ్ ఎవరు అసలు తెలీదంటే నాకు కూడా నాతో కూడా వాడు ఎప్పుడు అదే మాట్లాడుతున్నాడు. కనిపించండి తంతన్ వాడిని అసలు పట్టుకొని అసలు వాడు డబ్బి గారు ఎక్కడికి వెళ్ళాడు, మన ఫ్రెండ్ ఎవరో కనుక్కుందామంటే వాడు లేనే లేడు అసలు. ఎవరని నవ్వేది? ఎవరా నువ్వు అసలు? హాయ్ పిల్లలు, లేదా లేదు లేదు వీళ్ళంతా నా పిల్లలే. కాదు, ఎంత చక్కగా 3 రోజుల నుంచి బీబీఎస్ వచ్చారు కదా, నీ పిల్లలు ఎందుకు అవుతారు వాళ్ళు? లేదు లేదు బీబీఎస్ లో ఉన్నారు కాబట్టే వీళ్ళంతా ఇలా ఉన్నారు. బయటికి వస్తే నా మాటనే వింటారు. నీ మాటనే వింటారా? సైతాన్ మాట వింటారా మీరు? మరి ఎవరి మాట వింటారు? ఏసై మాట వింటారంట. మా పిల్లలు అలాంటి వాళ్ళు ఏం కాదు. లేదు లేదు వీళ్ళకి ఫోన్ ఇచ్చి మమ్మీ డాడీ మాట వినొద్దంటే నా మాటనే వింటారు. అవునా? కాదండి. లేదు వీళ్ళు నా మాట వింటారు. చూడండి చెప్తున్నాడు అన్ని. వినయ్ లేదు పిల్లలు నా దగ్గరికి రండి. వినేస్తున్నాడు. మీకు మంచి అరే, మంచి పక్కన పెట్టురా. మాటలు చెప్తాను. నా రాజ్యంలోకి తీసుకెళ్తాను. రారంట, మా పిల్లలు రారంట, వాళ్ళు ఏసే బిడ్డలు రారంట అసలు. మీకు మంచి మంచి కథలు అన్ని విషయాలు నేర్పిస్తాను నా రాజ్యంలో. మేము రాము. ఎక్కడికి వెళ్తాం మనము? ఎవరి బిడ్డలం మనము? ఏసయ్య బిడ్డలం. వాళ్ళు ఏసై పాటలు పాడతారు, ఏసై బిడ్డలు ఏసైతోనే ఉంటారు వాళ్ళు. ఏ లేదు లేదు మీరు నా మాటనే వినాలి. ఎవరు నువ్వు బెదిరియడానికి మా పిల్లల్ని? లేదు బైబిల్ ఎవరు పట్టుకోవద్దు. బైబిల్ పట్టుకోవద్దు అంటున్నారు. పట్టుకుంటారు కదా? బైబిల్ ఎవరు చదవద్దు. చదువుతారంట చూడు. ప్రార్థన ఎవరు చేయొద్దు. చేస్తారంట. చూడు, నీ మాటలు ఇక్కడ ఏమి చెల్లవు సైతనా. లేదు పట్టుకోవద్దు బైబిల్ ఎవరు. వాక్యాలు కూడా చెప్తారు. బైబిల్ పట్టుకోవడమే కాదు మా పిల్లలు, వాక్యాలు కూడా చెప్తారు కదా. ఇప్పటి వరకు చెప్పారు కదా. చాలా మంది పిల్లలు నేర్చుకున్నారు కానీ టైం లేక చెప్పట్లేదు. వాళ్ళందరూ దేవుని వాక్యాలు లేదు చెప్పేవాళ్ళు. వాళ్ళు వాక్యాలు నేర్చుకున్నా వాళ్ళ హృదయాల్లో ఉండవి. నీ కథలు ఇక్కడ ఏమి చెల్లవు సైతం. నాడు 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 అమ్మో అమ్మో వాక్యమా పట్టుకోండి. బైబిల్ పట్టుకొని అది వెళ్ళిపోతుంది. చూసావా? ఇప్పుడు ఇద్దరిని చూసాం కదా మనము. ఎవరెవరిని? సోనీ ఇంకా డమ్మీ కదా. సోనీ ఇంకా సోనీ ఎవరి బిడ్డ? దేవుని బిడ్డ. కానీ డమ్మీ ఎవరి బిడ్డ? సైతాన్ బిడ్డ కదా. ఇప్పుడు ఎవరిలాగా ఉందాం మనము? కథలు విన్నాం కదా. నోవా కథ విన్నాము, ఇంకా చాలా కథలు విన్నాము. ఎవరి మాట విన్నారు వీళ్ళందరూ? యోసేపు, వీళ్ళందరూ ఎవరి మాట విన్నారు? దేవుని మాట విన్న వాళ్ళని అందరినీ దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడు? అంతేకాదు, దేవుని మాట వినే వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలా కాదా? అవును. అవునా? మరి మీరందరూ దేవుని మాట వింటారా, సాతాన్ మాట వింటారా? ఇందాక సాతాన్ చెప్పింది కదా, నా మాట వింటే నా రాజ్యానికి తీసుకెళ్తాను, చాలా ధనం ఇస్తానని. నిజమా అది? నిజమా? కాదు కదా. దాని రాజ్యం ఏంటి? నరకం కదా. అందుకే నరకం నుంచి తప్పించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చినాడా కదా? అవునా కదా? కాబట్టి ఈరోజు మనం అందరినీ ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చినాడు ఆయన. అవునా? మన కొరకే రక్తం కార్చినాడు, మన కొరకే ప్రాణం పెట్టినాడు, మన కొరకే 3వ దినంన తిరిగి లేచినాడు. ఇప్పుడు మన ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వాళ్ళందరినీ ఎవరిగా చేసుకుంటాడు యేసయ్య? ఎవరిగా చేసుకుంటాడు?
తన బిడ్డలుగా చేసుకుంటాడు. తన బిడ్డలకు ఎక్కడ రాజ్యము? పరలోకం. కాబట్టి ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉంటారో వాళ్ళందరూ